బడ్స్‌లో ఒక మంచి ఇయర్ బడ్స్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ బడ్జెట్‌లో మనకు చాలా ఇయర్ బడ్స్ ఉన్నాయి. బోట్ గానీ, నాయిస్, రెడ్మీ, రియల్‌మీ ఇంకా మనకు చాలా బ్రాండ్స్ ఉన్నాయి. వీటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ బడ్స్ గురించి చెప్తా. నేను పర్సనల్‌గా ఈ బడ్స్‌ని యూజ్ చేస్తున్నా. దీంట్లో సౌండ్ గానీ, ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈరోజు వీడియోలో ఈ టీడబ్ల్యూఎస్ సంబంధించిన కంప్లీట్ ఫుల్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొచ్చేసి ఒప్పో బ్రాండ్ నుంచి. ఇదొచ్చేసి ఒప్పో ఎంకో బడ్స్ 2. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టీడబ్ల్యూకి సంబంధించిన కంప్లీట్ ఫుల్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటా. ఈ ఇయర్ బడ్స్‌ని వచ్చేసి ఆల్మోస్ట్ 1½ ఇయర్ నుంచి వాడుతున్నాను. ఈ 1½ ఇయర్‌లో నాకు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ ఒప్పో ఎంకో బడ్స్ 2 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. దీంట్లో డిజైన్ మనకు చాలా బాగుంటుంది. ఇది డిజైన్ వచ్చేసి మనకు రౌండ్ షేప్ వస్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది డిజైన్ ఇది. సేమ్ మనకు ఓరియో బిస్కెట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది. రౌండ్ డిజైను. నేను వాడుతున్నది వచ్చేసి బ్లాక్ కలరు. దీంట్లో మొత్తం మనకు 4 కలర్స్ ఉన్నాయి ప్రెజెంటు. యాక్చువల్‌గా మనకి ఇది లాంచ్ అయింది ఫస్ట్ బ్లాక్ కలర్‌లోన. తర్వాత మిగతా 3 కలర్స్ కూడా లాంచ్ చేసినారు. ఇది మనకు మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మొత్తం స్క్రాచెస్ పడినాయి. ఈ యాక్చువల్‌గా దీన్ని చాలా సార్లు కింద కూడా పడేసున్నాను. అయినా కూడా ఇప్పటికి దీనికి ఏం డ్యామేజ్ అయితే కాలేదు. బిల్డ్ క్వాలిటీ, డిజైన్ 2 కూడా స్ట్రాంగ్ ఉంది. ఇది మొత్తం బ్లాక్ కలరు. మీరేదైనా జేబులో పెట్టుకున్నా, లేదన్నా ఎక్కడైనా క్యారీ చేయాలన్నా కూడా ఈజీ టు క్యారీ అని చెప్పొచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. డిజైన్ కూడా చాలా క్లాసిక్ ఉంటుంది. ఈ బ్లాక్ కలర్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఓవరాల్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చాలా సార్లు కింద పడినా కూడా ఏం డ్యామేజ్ అయితే కాలేదు. నెక్స్ట్ దీంట్లో కంఫర్ట్ గురించి మాట్లాడితే ఇది కంఫర్ట్ చాలా బాగుంటుంది. మెయిన్‌గా మీరు ఇయర్ బడ్స్ చెవిలో పెట్టుకున్నప్పుడు చెవులో అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. దాంతో పాటు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అని చెప్పొచ్చు. మీరు చెవిలో పెట్టుకున్నప్పుడు పర్ఫెక్ట్ మీకు ఫిట్ అవుతుంది చెవులోన. మీరేదైనా రన్నింగ్ చేసేటప్పుడు గానీ, వాకింగ్ చేసేటప్పుడు, లేకుంటే మీరు హెడ్ ఇట్లా మూవ్‌మెంట్ చేసినా కూడా మనకి బడ్స్ అనేది చెవులో నుంచి కింద పడవు. చాలా కంఫర్ట్ అండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్‌తో వస్తుంది. మెయిన్‌గా మీరు ఒకవేళ ఎక్కువ గంటలు గంటలు చెవిలో పెట్టినా కూడా మనకి చెవులకైతే ఎక్కువ ఇబ్బంది అయితే ఉండదు. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సౌండ్ క్వాలిటీ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు 10 డ్రైవర్ సైజ్ వస్తుంది. దీంట్లో సౌండ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మెయిన్‌గా లౌడ్‌నెస్ అనేది చాలా ఉంటుంది. మీరు 50, 60% పెట్టుకుంటే పర్ఫెక్ట్ సౌండ్ వస్తుంది. మీరు ఒకవేళ ఎక్కువ సౌండ్స్ ఉన్న దగ్గర వర్క్ చేస్తూ ఇది పెట్టుకుంటే మాత్రం మీకు బయట సౌండ్స్ అయితే ఎక్కువ వినిపియదు. ఇదొక మంచి ఫీచర్ దీంట్లోన. దాంతో పాటు దీంట్లో మనకు బేస్ అండ్ వోకల్స్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్‌గా మీరు ఏదైనా మూవీ చూసేటప్పుడు గానీ, మ్యూజిక్ వినేటప్పుడు మీకు బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ గానీ, వాయిస్ అన్నీ కూడా చాలా బాగా వినిపిస్తాయి. దాంతో పాటు మ్యూజిక్ వినేటప్పుడు కూడా మనకు చాలా బాగుంటుంది ఎక్స్‌పీరియన్సు. ఓవరాల్ దీంట్లో సౌండ్ క్వాలిటీ మాత్రం మాకు చాలా బాగా నచ్చింది. మెయిన్‌గా దీంట్లో మనకు లౌడ్‌నెస్ అనేది చాలా ఎక్కువుంటుంది. మీరు ఒకవేళ సౌండ్ ఎక్కువుండాలా, లౌడ్‌నెస్ ఎక్కువుండాలంటే ఈ టీడబ్ల్యూఎస్ అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో కనెక్టివిటీ గురించి మాట్లాడితే ఇది మనకి మొబైల్‌కి చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. జస్ట్ మీరు ఇది కేస్ ఇట్లా ఓపెన్ చేసి మీ మొబైల్‌లో బ్లూటూత్ ఆన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫాస్ట్‌గా కనెక్ట్ అవుతుంది. ఈ దీంట్లో మనకు బ్లూటూత్ వర్షన్ 5.2 ఉంటుంది. మనకు కనెక్షన్ పరంగా కూడా ఎటువంటి డిలే అయితే ఉండదు. చాలా ఫాస్ట్‌గా కనెక్ట్ అవుతుంది. మీది ఒప్పో, రియల్‌మీ, వన్‌ప్లస్ మొబైల్‌లో ఏ మొబైల్ కనెక్ట్ చేసినా కూడా మనకు అడిషనల్ సెట్టింగ్స్ ఉంటాయి. అంటే మనకు దీంట్లో ఫుల్ కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో మనకు సౌండ్ కార్డ్‌లో కొన్ని మోడ్స్ ఉంటాయి. బేస్ బూస్టు, క్లియర్ వోకల్స్, ఒరిజినల్ సౌండు. మీకు నచ్చినట్లు మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు దీంట్లో సౌండ్ క్వాలిటీ. ఈ బడ్స్‌లో మనకు ఫుల్ టచ్ కంట్రోల్స్ వస్తాయి. ప్రీవియస్, పాస్, ప్లే, వాల్యూమ్ అప్పు, డౌను ఇది మొత్తం ఫుల్ టచ్ కంట్రోల్స్‌తో వస్తుంది. మీరు ఈ 3 బ్రాండ్స్ సంబంధించిన ఏ మొబైల్ వాడినా కూడా ఈ సెట్టింగ్స్‌లోనే మీకు నచ్చినట్లు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. టచ్ కంట్రోల్స్ అంటే మనకు సింగిల్ క్లిక్ చేసి ఆఫ్ అవ్వడం, డబుల్ క్లిక్ చేసి ఆన్ అవ్వడం, ప్రీవియస్, పాసు ఇలా మనకు చాలా కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. మీరు ఒకవేళ వేరే మొబైల్ బ్రాండ్ వాడుతున్నట్లయితే సపోజ్ వివో గానీ, రెడ్మీ ఇలా వేరే బ్రాండ్స్ వాడుతున్నట్లయితే మీకు దీనికి సంబంధించిన ఒక యాప్ కూడా ఉంది. ఇది వచ్చేసి హే మెలోడీ. ఇది మనకు ప్లే స్టోర్‌లో కూడా దొరుకుతుంది. మనకి ఈ యాప్‌లో ఫుల్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీరు వేరే బ్రాండ్స్ వాడుతున్నట్లయితే. దాంట్లో మనకు మొత్తం బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. దాంతో పాటు టచ్ కంట్రోల్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్ల ఈక్యూ మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో కాల్ అండ్ మైక్ క్వాలిటీ గురించి మాట్లాడితే దీంట్లో మనకు మైక్ క్వాలిటీ అనేది యావరేజ్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ఎక్కువసేపు ఫోన్స్ మాట్లాడుతున్నట్లయితే దీంట్లో మనకు సౌండ్ ఉండదు. అంత బెటర్ వినిపియదు. మెయిన్‌గా మైక్ క్వాలిటీ అనేది యావరేజ్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడితే బానే ఉంటుంది వాయిసు. మీరు ఒకవేళ బయట ట్రాఫిక్‌లో ఫోన్స్ కాల్స్ మాట్లాడితే మనకి ఎక్కువ సౌండ్ అనేది వినిపియదు. మొత్తం మనకు నాయిస్ అనేది ఎక్కువుంటుంది. దీంట్లో మనకు ఏ నాయిస్ క్యాన్సల్ వచ్చినా కూడా అంత బాగా వర్క్ అవ్వదు. మీరు ఒకవేళ ఫోన్స్ ఎక్కువ మాట్లాడుతున్నట్లయితే ఈ బడ్స్ మనకు అంత సెట్ కాదు. ఇదే బడ్జెట్‌లో మనకి వేరేవి కూడా ఉన్నాయి. మీరు కావాలంటే వేరేవి ట్రై చేయండి.
నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 28 అవర్స్ బ్యాటరీ లైఫ్ అనేది మెన్షన్ చేసినారు. కానీ బ్యాటరీ లైఫ్ మాత్రం మనకు చాలా బాగుంటుంది. నేను నార్మల్‌గా ఒక మీడియం యూజర్ అని చెప్పొచ్చు. అంటే ఎక్కువ వాడను గానీ మూవీస్‌కి, మ్యూజిక్‌కి అప్పుడప్పుడు వింటూ ఉంటాను. నాకు ఆల్మోస్ట్ వారం పైనే వస్తుంది బ్యాటరీ లైఫ్. బ్యాటరీ లైఫ్ మాత్రం మనకు చాలా బాగుంది దీంట్లోన. దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ సౌండ్ క్వాలిటీ, దాంతో పాటు నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. బ్యాటరీ లైఫ్ మనకు చాలా రోజులొస్తుంది. నేను ఎంత హెవీ వాడినా కూడా ఒక వారం దగ్గర దగ్గర వస్తుంది ఈ టీడబ్ల్యూఎస్ బడ్స్. ఇప్పుడు నాకు ఛార్జింగ్ ఎప్పుడు పెట్టినా కూడా గుర్తులేదు. జస్ట్ ఊకే వాడుతూనే ఉంటాను. దీంట్లో బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి ఇది టైప్ సి ఛార్జింగ్‌తో వస్తుంది. ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బానే ఇస్తుంది ఇది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ లైఫ్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఈ ఒప్పో ఎన్కో బడ్స్‌తో. నెక్స్ట్ దీంట్లో మనకు ఇంకో స్పెషల్ ఫీచర్ ఉంది. దీంట్లో మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ వస్తుంది. సపోజ్ మీ మొబైల్‌లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటే దీంట్లో కూడా మనకు డాల్బీ అట్మాస్ అనేది వర్క్ అవుతుంది. ఇది కూడా మనకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఒప్పో ఎన్కో బడ్స్ 2లో. ఇప్పుడు ఈ ఒప్పో ఎన్కో బడ్స్ 2లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో సౌండ్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దాంతో పాటు బేస్ గాని, వోకల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి దీంట్లోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ లైఫ్. బ్యాటరీ లైఫ్ మాత్రం మనకు చాలా బాగా వస్తుంది ఇది. ఆల్మోస్ట్ ఒక 7 డేస్ దాకా వస్తుంది బ్యాటరీ లైఫ్. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒప్పో ఎన్కో బడ్స్‌లోన మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు మెయిన్ మైనస్ వచ్చేసి మైక్ క్వాలిటీ. మీరు ఒకవేళ ఎక్కువ ఫోన్స్ మాట్లాడుతున్నట్లయితే దీంట్లో మనకు కాల్ క్వాలిటీ అనేది యావరేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డ్యూయల్ మైక్ వస్తుంది. అది కూడా మనకి యావరేజ్ మైక్స్ అని చెప్పొచ్చు. ఫోన్స్ కాల్స్ ఎక్కువ మాట్లాడే వాళ్ళకి ఇది అంత సెట్ కాదు ఈ ఒప్పో ఎన్కో బడ్స్ 2. ఇప్పుడు ఈ ఒప్పో ఎన్కో బడ్స్ 2 సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది ప్రెజెంట్ రూ. 1400 ఉంది. నాకు అప్పుడు ఆఫర్‌లో కొనింది కూడా నేను జస్ట్ రూ. 1400 కొన్నాను ఈ ఒప్పో ఎన్కో బడ్స్ 2. ఈ రూ. 1400లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీడబ్ల్యూఎస్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు మిగతా 3 కలర్స్ కూడా ఉన్నాయి. అవి ఏమంటే ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. 1600, 2000 అలా ఉన్నాయి. ఇది మాత్రం బ్లాక్ కలర్ ప్రెజెంట్ 1400 ఉంది. ఇది మనకు ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతుంది ఈ రూ. 1400కి. ఈ బడ్జెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఇది వాడబట్టి 1½ ఇయర్ అయింది. చాలా సార్లు కింద పడేసిన, రఫ్ అండ్ టఫ్ అన్నా. ఇప్పటికి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. నాకు జస్ట్ ఇప్పటికి ఫాస్ట్‌గానే కనెక్ట్ అవుతుంది. దాంతో పాటు 2 బడ్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఇప్పటిదాకా దీంట్లో అయితే ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవు. ఈ రూ. 1500 ఒక మంచి టీడబ్ల్యూఎస్ అని చెప్పొచ్చు ఈ ఒప్పో ఎన్కో బడ్స్ 2. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్